మొత్తం ప్రజా దర్బారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏమనిపిస్తోంది మీకు? అంటే వాళ్ళే సమస్యలను సృష్టించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇబ్బందులు పెట్టి ఇప్పుడు అవి చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళను నానా కష్టాలు పెట్టి ఇప్పుడు పెద్దగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాను, ఇంత పెద్ద ఎత్తున నా దగ్గరకు వస్తున్నారని చెప్పుకోవడం ఏంటి సార్? ఎట్లా చూడాలి ఇది? ఇంకా యాక్చువల్గా ప్రజా దర్బారు అనే ఒక వ్యవహారం కూటమి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు. అవును, కానీ అది అట్టర్ ఫెయిల్ అయింది. అవును, మీరు చూసారంటే గనక ఆ మొదట జరిపిన 2 ప్రజా దర్బార్ల దగ్గర నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వేరే ప్రజా దర్బార్ లేదు. ఈ రోజు రావటానికి అసలు కారణం ఏమిటి అనంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాల్సిన కొన్ని అనివార్య పరిస్థితులు వచ్చాయి. క్రిస్మస్ కావచ్చు, మరి ఇంకా ఏదైనా కావచ్చు, అక్కడికి కంపల్సరీ పులివెందులకు వెళ్ళి అక్కడ స్టే చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికి గాను ఈ రోజున ఒక ప్రజా దర్బారు గతంలో లాగా కాకుండా, అప్పట్లాగా ఫెయిల్యూర్ కాకుండా జనాలు బాగా వచ్చారు అని చూపించుకోవడానికి ఎక్కడి నుంచైనా తరలించుకొని తీసుకొచ్చైనా సరే ఈ గట్టిగా ప్రజా దర్బార్ జరిగింది, కూటమి ప్రభుత్వం మీద 6 నెలల పాటు భయంకరమైన వ్యతిరేకత వచ్చింది అని చూపించాలి అనేది మొత్తం కలిపి ఒక ప్లాన్, ఓవరాల్ గా ఉన్న ప్లాన్ అయితే ఇది అన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. లేకపోతే ఆ 2 ప్రజా దర్బార్ల తర్వాత ఈ ప్రజా దర్బార్కి ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందండి? అవును, అందులో 4 నెలలు ఏది లేదు. ఈ రోజు నిన్న పెట్టిన దాన్ని కానీ, లేకపోతే క్రిస్మస్ సందర్భంగా ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసుకోవటానికి వెళ్ళవలసిన అనివార్య కారణాలు ఉంటాయి. దాని మూలంగా ఆయన అక్కడికి వెళ్ళి ప్రజా దర్బార్ని సక్సెస్ఫుల్ చేసుకోవటానికి ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నారు. పండుగ పూట విష్ చేయడానికో లేకపోతే దేనికో పిలుచుకోవడం, మాట్లాడుకోవడం ఇట్లా జరుగుతుంది. ఇట్లాంటి దర్బార్లు మామూలు టైంలో రావచ్చు కదా అక్కడికి. మామూలు టైంలో వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడండి? ఏదైనా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో దాన్ని వేరే రకంగా ప్లాన్ చేస్తారు. విపత్కర కాదు, వచ్చిన దాన్ని ఈ విధంగా వాడుకోవడం, వచ్చేది పండగ కోసం, ఆ తర్వాత దాన్ని ఏదో నేను ప్రజల కోసం వచ్చానని చూపించుకోవడం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, కోర్టుకి హాజరవ్వాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈయన వేరే ఒక దీన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఆయన తీసుకుంటున్న బోల్డ్ అన్ని నిర్ణయాల్లో వాటన్నిటిలో బిజీగా ఉన్నారు, పలానా దానికి ఆయన ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండటం మూలాన్ని ఈ రోజు కోర్టుకి అటెండ్ కాలేకపోతున్నారు, కోర్టులో ఆన్సర్ పెడతారు. అంతేందుకు మొన్న తిరుమల పర్యటన అక్కడ కూడా అలాంటివేనన్నమాట. చాలా మందికి తెలియదు, కోర్టులో ఆ రోజు హియరింగ్ ఆయన వెళ్ళాలి, కానీ ఆ రోజు అక్కడ పెట్టుకున్నారు అటు వెళ్ళాలని. అటు వెళ్ళాలని పెట్టుకుంటారు, అన్ని అలాగనే చేసుకుంటారు. చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారమే ఇది. కాకపోతే ఇదేంటంటే బట్టబయలైపోయింది. దాంతో పాటుగా ఇప్పుడు మొదటి 2 ప్రజా దర్బార్లలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళకున్న సమస్యలు అలాంటివి. ఆ సమస్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తుంది అనే దానికంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు తాలూకు బిల్లులు రాలేదని, మీరు ఇవ్వలేదని, లేకపోతే అవినాష్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదనో, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జీలు సరిగా పనిచేయటం లేదనో అని వస్తే ఆ రోజున వాళ్ళందరూ ప్రశ్నిస్తుంటే ఏంటన్నా నా మీద మీరు గొడవకు వచ్చారా అని జగన్మోహన్ రెడ్డి అడగలేదా? ఆ రోజు లైవ్ లో వచ్చింది, అది లైవ్ లో వచ్చింది. అలాంటివన్నీ చూసిన తర్వాత మరి ఇప్పుడు అధికారం లేదు కదా, ఇకనన్నా మాట్లాడతాడేమో, ఇకనన్నా మారతాడేమో మన నాయకుడు అని చూడటానికి ఫస్ట్ 2 ప్రజా దర్బార్లో జనం స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళని ఏం పట్టించుకోకపోవటం వలన ఆ రోజు కూడా తోపులాట జరిగి కిటికీలు అద్దాలు పగిలినాయి. ఇక దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆడకి రావటం మూలాన ప్రజా దర్బార్ను కూడా ఏర్పాటు చేసుకుని బాగా జనం వచ్చారు. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు జమిలి బిల్లు ఎలా ఉంది, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు, అది ఎప్పటికి తేలుతుంది, దీని మీద ఎన్ని రకాలైన అమెండ్మెంట్లు చేయాల్సి వస్తుంది, అందులో 3/4 మెజారిటీ ఏముంటుంది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వమే మల్లగుల్లాలు పడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టల్ క్లియర్ గా ఒక బాటమ్ లైన్ రాసుకొని వచ్చేసాడు. 2027లో జమిలి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మీరందరూ నాతోనే ఉండండి, ఈ కూటమి పూర్తిగా 5 సంవత్సరాల పాటు వీళ్ళు అధికారంలో ఉండరు, మీరు నన్ను వదిలి వెళ్ళకండి, తర్వాత వచ్చేది మనమే అని నాయకుల్ని గాని కార్యకర్తలను గాని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఈ రోజుకి కూడా ఆయన గట్టిగా నమ్మేశాడు 2027లో జమిలి ఎన్నికలు వస్తున్నాయని. మరి ఏమన్నా 27లో నామినేషన్ అయినా వేయటానికి వెళ్తే నేను తీసుకోలేదని ఏమన్నా చెప్పినా కూడా చెబుతారేమో, మనకు తెలియదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులే కదా ఇవన్నీ.
ఇలాంటి కార్యక్రమాల్లో ఈ జమిలి ఎన్నికలు మీరు నాతో ఉండండి అని ఈ కార్యకర్తలను కానీ నాయకులను కానీ మభ్యపెట్టడానికి చేస్తున్న ఒక గ్యాదరింగ్. ఇవన్నిటిని నమ్మిన తర్వాత ఇప్పుడు నా కోసం ప్రజలు విపరీతంగా వస్తున్నారు అని చెప్పుకోవాలి. దీంతో పాటు ఏంటంటే రేపు కొత్త సంవత్సరాదిలో జనవరి నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్తాను అనే ఒక దీన్ని కూడా గత నెల అనౌన్స్ చేయటం జరిగింది. దానికి ఇది ఒక ట్రయల్ పార్టీ అన్నమాట. ముందుగానే టీజర్ వదులుతారు చూడండి, అలాగా ఒక టీజర్ వదిలి నేను వచ్చాను అని అంటే జనాలు విపరీతంగా తండోపతండాలుగా వచ్చేస్తా ఉన్నారు, రేపు మీరు కూడా ఎలాగనే రావాలి, నేను మీ ఏరియాకి వచ్చినప్పుడు కూడా మీరు ఎలాగనే రావాలని వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మీరు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి అనేది ఒక సూచన చేయటం కోసం పెట్టిన టీజర్ లాగా కూడా కనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు ప్రజా దర్బార్ అంటే ఏమిటండి, ఎందుకు పెడతారు? ఎవరైనా ఏ నాయకుడైనా ఒక ప్రజా దర్బార్ పెట్టాడు అని అంటే అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి, ఆ తెలుసుకున్న సమస్యల మొత్తాన్ని, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ల మొత్తాన్ని ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉంటే పరిష్కరించడానికి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ చేయటానికి, ఇదిగోండి మా నియోజకవర్గంలో లేదు మా ఏరియాలో ఇలాంటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని మీరు తీర్చాలి, మీరు వాళ్ళని కూడా ప్రజలుగా గుర్తించాలి, మా నియోజకవర్గాన్ని కూడా మీరు అభివృద్ధి పనులు చేయాలి అని చెప్పడానికి రిప్రజెంట్ చేయాలి. అలాంటి రిప్రజెంటేషన్ కోసం ఎన్ని పెట్టాలి? మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఏం సమస్యలు తీసుకొని వచ్చారో ఆయనకి ఇచ్చిన పిటిషన్ లో 4-5 సమస్యలు చెప్పమనండి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టలేదండి. ఇంకా ఈయనకి ఎవరు పిటిషన్లు వచ్చిచ్చి ఇవన్నీ పరిష్కరించండి అని చెప్పేది? అలాంటి పరిస్థితులు పులివెందుల్లోనే ఉంటే ఊరి మీద పరిస్థితులు ఎలాగున్నాయి? ఇన్ఛార్జీలు ఎవరికి వాళ్ళు పారిపోతా ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అందరూ వేరే పార్టీలకి ఎలాగా మనం వెళ్ళటం అని వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పేరుని నాని గాని లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని ఇలాంటి వాళ్ళందరి మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కేసులన్నీ వచ్చి మీద పడుతూ ఉన్నాయి. నందిగాం లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చొని ఉన్నారు. ఊపిరి సలపని పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ ఉంటే ఇప్పుడు ప్రజల్లో నుంచి ఎవరు సమస్యలు తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డిని అడగటానికి వచ్చేది? ఇదంతా ఒక స్టేజ్డ్ ప్రోగ్రామే. రైట్ సార్. టీడీపీ నుంచి బొమ్మిశెట్టి మురళీశేఖర్ గారు జాయిన్ అయ్యారు, సిపిఐ నుంచి చంద్ర గారు కూడా